షష్టాష్టకాలు అంటే ఏంటంటారు? షష్టాష్టకాలు అంటే చూడండి అమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 6-8 పొజిషన్ లో ఉండకూడదు. హ్మ్. అలా ఉంటే దెబ్బ పడుతుందని అర్థం అన్నమాట. దీన్ని హ్మ్. షష్టాష్టకాలు అంటారు. సో ఇలా 5-9 ఉంటది, 1-12 ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ ని బట్టి వాళ్ళు ఉంటారా విడిపోతారా అనేది మనం ముందే చెప్పొచ్చు. అంటే ఈ కాంబినేషన్స్ చూసుకోవచ్చా మనం? అంటే ఏ రాశికి ఏ రాశి వాళ్ళైతే బావుంటారని జెప్పేసి గూడా మనము జాతకంలో హ్మ్. మనకు తెలుస్తూ ఉంటదంటారా? చూడమ్మా, ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళనే ఉంటాయి కాంబినేషన్స్. హ్మ్. కానీ కృష్ణపక్ష చంద్రుడా, శుక్లపక్ష చంద్రుడా అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. క్షీణ చంద్రుడు ఉన్నప్పుడు ఉన్న అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని వాళ్ళు కొంచెం మెంటల్లీ ఇరిటేటెడ్‌గా ఉంటారనమాట. హ్మ్. శుక్లపక్షంలో పుట్టిన వాళ్ళు కొంచెం పాజిటివ్ థింకింగ్ తోటి ఉంటారు. హ్మ్. సో, అలా ఎవ్రీథింగ్ దీంట్లో రాశి కూటమి, వశ్య కూటమి, యోని కూటమి ఇలా రకరకాల కూటములు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మధ్య గణాలు అంటారు కదా! హ్మ్. అవి చూస్తారు. బట్ అవి నెక్స్ట్ థింగ్. కానీ బేసిక్‌గా మనం రాశి కూటమి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. కొంతమంది చూడండి ఫెయిల్ అయితుంటది. ప్రేమించుకుంటారు. లవ్ చేస్తారు. వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? షష్టాష్టకాలు ఉండొచ్చు. హ్మ్. కుజుడు పడకపోవచ్చు. ఒకరికి కుజదోషం ఉండొచ్చు. ఒకరికి కుజదోషం లేకపోవచ్చు. హ్మ్. అంటే ఇలా పార్ట్నర్‌లో ఎవరికో ఒక్కరికి ఉన్నా కూడా యెస్. ప్రాబ్లమే. అంతే కదండీ. ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అమ్మాయి ఉంది, స్వాతి అనే అమ్మాయి. ఆ అమ్మాయికి కుజుడు హయ్యర్ ఎండ్‌లో ఉన్నాడు. హ్మ్. కుజుడు హయ్యర్ ఎండ్‌లో ఉన్నప్పుడు ఏమైద్దంటే వీళ్ళకి హయ్యర్ ఎనర్జీ ఉంటుందనమాట. అంటే గట్టిగా అరవడం, హ్మ్. వీళ్ళు ఇక విపరీతమైన యాక్షన్ అంటే యాక్టివిటీస్ ఎక్కువ చేయడము, మగవాడికి కైకెక్కని అరవడము ఇట్లాంటివి చేస్తారు. ఇంత డామినేటెడ్ పర్సనాలిటీని తట్టుకునే కాపక కూడా మగవాడైనా కూడా వాడికి కుజుడు బాగుండాలి కదండి. కుజుడు అంటేనే ఎనర్జీ. హ్మ్. ఇంత ఎనర్జీ మగవాడికి లేనప్పుడు ఏమవుతారు? మనం ఒక సినిమాలో చూసాం అంతేగా, అంతేగా అని. సో అలా తయారైపోతారనమాట. హ్మ్. అదే కుజుడికి కూడా అంత ఎనర్జీ ఉన్నప్పుడు ఈ 2 ఎనర్జీలు ఈక్వల్ అయితాయి. హ్మ్. అందుకనే కుజదోషం వలన కుజదోషం వాళ్ళతోనే చేయాలి అంటే అంటారు. అంటే ఈ కుజదోషం వల్ల ఆలస్య వివాహం అలాంటిదేం లేదా? నో. 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 కుజదోషం వలన కూడా ఆలస్య వివాహం అవుతుంది. హ్మ్. 42 ఏళ్లున్నా కూడా పెళ్లి కానోళ్ళు ఉన్నారు నాకు తెలుసు. నా క్లయింట్‌లే ఉన్నారు చాలా మంది. ఓకే. ఆ! సో ఇది కుజదోషం అనే కాదమ్మా. కుజదోషం ఉందా? గురుదోషం ఉందా? శుక్రదోషం ఉందా? ఇవి హ్మ్. మనం చెక్ చేసుకోగలగాలి. కొంతమంది చూడండి కుజదోషం అని కుజుడికి సంబంధించిన పరిహారాలు చేస్తారు. పెళ్లి హ్మ్. కాదు. ఎందుకు కాదు? నువ్వు ఒకటి చేసావు. గురు శుక్రుల సంగతేంటి? హ్మ్. సో కాబట్టి వి హావ్ టు క్లియర్ ఆల్ ద దోషస్. అంటే కుజదోషాల నివృత్తులు ఇవి మాత్రమే ఉన్నాయి. ఎవరు కూడా గురుడికి సంబంధించింది గాని, శుక్రుడికి సంబంధించింది గాని ఎవరు చెప్పలేదు. అండ్ ఇంకొకటేంటంటే మరి ఈ పూజా విధానాలు ఎందుకు బయటికి చెప్పకుండా ఉన్నారు? దీని వెనకాల ఏమైనా రహస్యాలున్నాయా? ఏంటంటారసలు మరి? అలాగేం లేదండి. ఇప్పుడు జాతకుడు వచ్చినప్పుడు హ్మ్. జ్యోతిష్యుడు చెప్తాడు ఇది ఉంది అని. హ్మ్. సో కాబట్టి దీంట్లో దాచిపెట్టేది ఏం లేదు. ఇప్పుడు మనం అన్ని ఓపెన్ కూడా చెప్పలేం. ఇప్పుడు జాతకుడు వస్తాడు. ఇది ఉందంటే నాయన నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శుక్రుడు 6లో ఉన్నాడు అనుకోండి. హ్మ్. దీన్ని భృగు షట్క దోషము అంటారు. ఓకే. ఆ! భృగు షట్క దోషం. ఇది అబ్బాయిలకుంటే వరస్ట్ ఇంకా. అబ్బా! హ్మ్. పర్ర వరస్ట్ అంటే ఎట్లా ఇంక అని? అది ఇంక ఇంక అస్సలకి వాడికి ఏదన్నా సమస్య వచ్చింది అంటే హ్మ్. వాడి వెనకాల ఆడదుంటుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ భృగు షట్క దోషము. ఓకే. ఉన్న దోషాల్లో భయంకరమైన దోషంలో ఇదొకటి. భృగు షట్క దోషము. అంటే హ్మ్. శుక్రుడు లగ్నాత్ 6లో ఉండడం. హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద భావ. హ్మ్. వీళ్ళకి ఎట్లుంటదంటే రిలేషన్స్ అన్ని కొట్లాట్లే ఉంటాయి. ఇంటి నిండా లేడీసే ఉంటారు. ఆ! ఆ! మగ సంతతి అంటే వాళ్ళకి అన్న, తమ్ముళ్ళు ఉండరు. అంతా అక్కలే. ఈ భృగు షట్క దోషం అంతా అక్కలే ఉంటారు. ఇంగ అక్కలతోనే రామాయణం ఉంటుంది. హ్మ్. అక్కలతోనే వాళ్ళకి సమస్యలుంటుందనమాట. హ్మ్. సో, ఇలా ప్రతీదీ వాళ్ళకు సమస్య ఉంది అంటే వెనకాల లేడీస్ ఉంటారు. అంటే ఇంతవరకు నేనైతే ఇది మీరు చెప్పేది నేను వినలేదు. హ్మ్. అంటే ఇది జాతకంలో ఉంటే మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? పరిష్కారం అంటే చూడండి శుక్రగ్రహాన్ని చూస్తాము. హ్మ్. దానికి సంబంధించిన భృగు షట్క పాశుపత దోషం అని తంత్రం అనేది ఒకటుంటుంది. హ్మ్. దాన్ని జేయాలి. దాన్ని జేయాలంటే అది మళ్ళీ 3 ప్లేసుల్లో జేయాలి. పర్వత ప్రాంతాల్లో, హ్మ్. నదీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో జేయాలి. ఇవన్నీ ఎవరు జేసుకుంటారు? సో, హ్మ్. కాబట్టి ఇవన్నీ చేసుకోలేరెవరు. హ్మ్. 3 చోట్ల తిరగాలంటే ఇదేంటి అనుకుంటారు. అందుకేనా మరి తంత్ర పూజలంటే ప్రజలు భయపడతారు. అందుకే తంత్ర పూజల్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదు ఇప్పటివరకు. అంటే ఈ మధ్య కాలంలో తంత్ర పూజలన్నీ బయటకొస్తున్నాయి. అంటే వామాచార పూజలన్నీ ఇప్పుడు ఈ 3, 4 ఇయర్స్ నుంచి బయటకొచ్చాయి. ఇంతకుముందు లేదిది. విన్నదే లేదు. సో, అంటే ఇట్లా పర్టిక్యులర్ ప్లేసెస్‌లలో చేయాలి కాబట్టే ఇప్పుడు మరి చేయలేకపోతున్నారా? అసలేంటంటారు? అలాగేం లేదండి. ఇప్పుడు నేను హ్మ్. చెప్పిన వృక్షటిక దోషం తంత్ర ఏం గాదు. అంటే హ్మ్. తంత్ర పేరున్నప్పటికిని అది సాత్వికంగానే చేస్తారు. హ్మ్. ఇవి తంత్రాలోకి ట్రాన్స్‌ఫార్మ్ చెయ్యొచ్చు.
ఓకే. తంత్రాలోకి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడు భృగుషట్క దోషం ఉంది. దీనికి సంబంధించిన కామపాల తంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ తంత్రాన్ని చేయాలి. కామపాల తంత్రం. ఆ తంత్రం చేస్తే సెట్ అయిపోతుంది. సో ఇలా అంటే ఎన్ని రోజులు చెయ్యాలి? అది ఎన్ని రోజులు అనేది లేదండి. పూజ మీకు మహా అయితే 3 to 4 అవర్స్ ఉంటుంది. జాతకుడు రావాలి, ఆ పూజ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇప్పుడు మనకు ప్రేమ పెళ్లిలే కాదు, డైవర్స్ కేసులు ఉంటాయి. సో ఇలాంటి వాటన్నిటికీ కామపాల తంత్రం అత్యద్భుతంగా వర్క్ చేస్తుంది.